ఆయన తన బలముతో నింపుతూ ఉన్నాడు. నీవు ఆయన సొత్తు అడుగుతున్నావా? తండ్రి నా మనోనేత్రాలు వెలిగించని. అడుగు అడుగు అడుగు, ఆగకుండా అడుగు. మొహమాటంతో ఉండొద్దు, సిగ్గుపడకు, పక్కోలు చూడకు. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోతావు. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు ఒక ప్రత్యేకమైన దీవునికి వారసునిగా మారిపోతూ ఉన్నావు. నీ గ్రామములో, నీ పట్టణములో, నీ వీధిలో, నీ పని చేస్తున్న పని దగ్గర, చదువుతున్న చదువు దగ్గర నేను నిలబడి నీ సంఘములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను దర్శించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నావా లేదా? ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు బిడ్డ. ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. మీరు కూడా కళ్ళు మూసుకొని అడగండి, నా కన్నులు తెరువు ప్రభువా. ఇప్పుడు వరకు నేను దర్శనం ఏ రోజు చూడలేదయ్యా. మాస్టర్ గారు చాలాసార్లు చూశారని చెప్తూ ఉన్నారు. నాకు ఒక్కసారి దర్శించవా? అడుగుతారా బిడ్డ? నా దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. మీరు దర్శనాలు చూడబోతూ ఉన్నారు. జరగబోయే విపత్తులు ప్రపంచాన్ని వెప్పబోతూ ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. అడగండి 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 అడగండి. నా దేవుడు దొడ్డ కార్యాలు చేస్తాడు. మీ రోగాలు పోవాలంటే, మీ అశాంతి పోవాలంటే, మీ ఆర్థిక సమస్యలు పోవాలంటే దేవుడు నిన్ను దర్శించాలి. నీ మనోనేత్రాలు వెలిగించాలి.